తమిళనాడులో బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేతల బృందం అధ్యయనం చేస్తోంది. తమిళనాట బీసీ రిజర్వేషన్లో అభివృద్ధి పథకాల అమలు, ఎదురైన ఆటంకాలపైన సమగ్ర సమాచారం సేకరిస్తోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు సాధనకు గులాబీ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలోని నేతల బృందం స్పష్టం చేసింది. రాష్ట్ర విద్య ఉద్యోగాల్లో తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు బీఆర్ఎస్ పోరాటం ముమ్మరం చేసింది. బలహీన వర్గాల రిజర్వేషన్లు, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తమిళనాట అమలవుతున్న కార్యక్రమాలను గులాబీ పార్టీ బీసీ సీనియర్ నేతల బృందం అధ్యయనం చేస్తోంది. అటు తమిళ పార్టీలతో బహుజన వర్గాల ప్రాతినిధ్యం వంటి పలు అంశాలను తెలుసుకునేందుకు తమిళనాడులో పర్యటిస్తున్నది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం గురువారం చెన్నైలోని బీసీ సంక్షేమ ఉన్నతాధికారులతో సమావేశమైంది. తమిళనాడు బీసీ భవన్లో 4 గంటల పాటు ఆ రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్లు, బీసీ అభివృద్ధి పథకాలకు సంబంధించిన తీరుతెన్నులను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆ రాష్ట్ర రిజర్వేషన్ల సమగ్ర సమాచారాన్ని వివరించారు. వెనుక జరిగిన సామాజిక, న్యాయపరమైన అంశాలన్నింటినీ ఆ రాష్ట్ర అధికారులు వివరించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో గత ప్రభుత్వాలు సామాజిక న్యాయ దృక్పథంతో ఎప్పటికప్పుడు ఏ విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టారో తెలియజేశారు. ఇందిరా సాహిని కేసు తీర్పు దరిమిలా వెంటనే స్పందించిన తమిళ సర్కార్ ప్రత్యేక రిజర్వేషన్ల చట్టాన్ని చేసిందని చెప్పారు. దాంతోపాటు న్యాయపరమైన వివాదాల నుంచి రక్షణ కోసం ఆనాటి కేంద్రంతో పోరాడి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లను సాధించుకున్న తీరును వివరించారు. ఇప్పుడు అమలవుతున్న బీసీ రిజర్వేషన్ల కోసం జస్టిస్ అంబాశంకర్ కమిషన్ ద్వారా శాస్త్రీయంగా ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించారని చెప్పారు. విద్య, ఉద్యోగ రంగాలలో బీసీల స్పష్టమైన లెక్కలను సేకరించి పొందుపర్చాలని చెప్పారు. కాగా చట్టసభలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేతలు వివరాలు కోరగా, వీటిలో రిజర్వేషన్లు లేకపోయినా సామాజిక చైతన్యంతో, తమిళ అస్తిత్వంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలు 90% పైగా స్థానాలను గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. అటు బీఆర్ఎస్ నాయకులు అడిగిన పలు ఇతర సందేహాలకు తమిళనాడు అధికారులు పూర్తి వివరాలతో సమాచారం అందించారు. రిజర్వేషన్ల సాధనకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్య, ఉద్యోగాల్లో బీసీలకు అవకాశాలు కల్పించాలంటే తమిళనాడు తరహా రిజర్వేషన్లు ఒక్కటే అంతిమ పరిష్కార మార్గమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో చెప్పారన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు కల్పించాలని ప్రధాని మోదీని కేసీఆర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అటు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల శ్రీనివాస్ గౌడ్, జోగురామన్న స్పష్టం చేశారు. గులాబీ పార్టీ అధినేత ఆదేశాల మేరకే తమిళనాడు బీసీ రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.